ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాలలో భాగంగా పెద్దపల్లి జిల్లా గోదావరి కనిలో పథ సంచలనం నిర్వహించారు. గోదావరి కని నగర మండల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సమ్మేళనంలో పెద్ద ఎత్తున ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు. పట్టణంలోని ప్రధాన చౌరస్తా, లక్ష్మీనగర్, అశోక్ నగర్, గణేష్ నగర్, మార్కండేయ కాలనీ మీదుగా భారీ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో మహిళలు, ప్రజలు పెద్ద ఎత్తున ఆర్ఎస్ఎస్ కార్యకర్తలకు స్వాగతం పలికారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఆర్ఎస్ఎస్ సహా ప్రముఖ కొప్పెల్లి రాజతన్న మాట్లాడుతూ దేశ హితం కోసం ఆర్ఎస్ఎస్ ఉద్భవించిందని అన్నారు. శతాబ్ది ఉత్సవాలు పంచసూత్రాలను పాటిస్తూ ముందుకు సాగుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. దేశంలో ఎక్కడ ఎలాంటి ప్రకృతి వైపరీత్యాలు వచ్చినా ప్రజలకు సేవ చేయడంలో ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు ముందుంటారని ఆయన అన్నారు. దేశం భారతదేశం ఒకప్పుడు విశ్వగురువుగా ఉన్నటువంటి దేశము కొన్ని కారణాల చేత బానిసత్వంలోకి వెళ్ళింది. బానిసత్వంలోకి వెళ్ళినటువంటి దేశాన్ని పరమ వైభవ స్థితికి ప్రపంచంలో ఏ దేశము గెలవలేనటువంటి శక్తిగా మలచడం కోసం రాష్ట్రీయ స్వయంసేవక సంఘం ప్రయత్నం చేస్తుంది. స్వామి వివేకానంద చెప్పినట్టు ఇనుప కండరాలు, ఉక్కు నరాలు, వజ్రదుల్యమైనటువంటి మనసు కలిగినటువంటి వ్యక్తులు 100 మంది కనుక ఉన్నట్టయితే ఈ దేశాన్ని నేను పరమ వైభవ స్థితికి తీసుకెళ్తానని చెప్పేసి స్వామి వివేకానంద చెప్పారు. ఆ మాటల్ని తీసుకున్నటువంటి కేశవరావు బలిరామ్ పంత్ హెగ్డేవార్ గారు 1925 నాగపూర్లో రాష్ట్రీయ స్వయంసేవక సంఘాన్ని ప్రారంభం చేశారు. అలాంటి సంఘము ఒక చిన్న విత్తనంగా ఉన్నటువంటి సంఘము వటవృక్షంలాగా ఈరోజు ప్రపంచంలో ఒక 50 దేశాల్లో విస్తరించింది.